తీసేయడానికి తెంపి పారేయడానికి ఇది తాడుముక్క అనుకుంటున్నారా? తాళి. ఈ తాళి విలువేంటో తెలుసా మీకు? ఇది పసుపు తాడు కాదు, ఆడదాని 100 ఏళ్ల జీవితం. ఆడది ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా ఈ తాళి కోసమే. ఆడది కలలు కనేది, కోరుకునేది, మనసు పడేది, దీపాలు వెలిగించేది, దానాలు చేసేది, ఉపవాసాలుండేది అన్ని ఈ తాళి కోసమే. కని పెంచిన తల్లిదండ్రులని, రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులని, బంధువుల్ని, స్నేహితుల్ని, అయిన వాళ్ళని, పుట్టింటిని, ఉన్న ఊరిని, అన్నింటినీ, అందరినీ వదులుకుని ఈ 3 ముళ్ళు వేసిన మగాడి కోసం నడిచొచ్చేది ఈ తాళి కోసమే. అది అది ఈ తాళికున్న గొప్పతనం. తాళి కట్టిన మగాడే తన సర్వస్వం, తన ప్రపంచం, తన జీవితం, తన దైవం అనుకుంటుంది. అది ఈ తాళికున్న గొప్పతనం. పెళ్ళైన ఆడది తన తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముణ్ణి, అక్క చెల్లెళ్ళని, స్నేహితుల్ని, శ్రేయభిలాషుల్ని అందర్నీ తన భర్తలోనే చూసుకుంటూ మురిసిపోతుంది, పొంగిపోతుంది. అది అది ఈ తాళికున్న గొప్పతనం. ఈ 3 పసుపు తాళ్నే తన జీవితంగా తలుచుకుంటుంది, మలుచుకుంటుంది, కొలుచుకుంటుంది. అది ఈ తాళికున్న గొప్పతనం. ఆడది భార్య అయ్యేది, తల్లయ్యేది, ఇల్లాలయ్యేది, ఇంటికి దీపం అయ్యేది, సంసారానికి సారదయ్యేది, అనుబంధానికి వారదయ్యేది, వంశానికి మూలమయ్యేది ఈ తాళి కోసమే. అది ఈ తాళికున్న విలువ. ఈ తాళి ఎంత పవిత్రమైందో తెలుసా రాహుల్ బాబు? తెల్లవారి కళ్ళు తెరవగానే ఈ తాళిని కళ్ళకు అద్దుకున్న తర్వాతే దేవుడికి దండం పెట్టుకునేది. అంటే పూజించే దైవం కన్నా ఈ తాళే గొప్పదని ఆడవాళ్లు భావిస్తారు. అంత గొప్పదైన ఈ తాళిని, అంత విలువైన ఈ తాళిని, అంత పవిత్రమైన ఈ తాళిని ఎప్పుడు తీస్తారో తెలుసా? ఆ తాళి కట్టినవాడు చచ్చినప్పుడు మాత్రమే తీస్తారు. బుచ్చమ్మా, అందరూ భోజనాలు చేసేశారు, నువ్వు ఇంకా భోంచేయలేదా? రా భోంచేద్దాం. నేను తర్వాత తింటానులేండి అమ్మగారు. ఇంకెప్పుడు చేస్తావు? రా, ఇద్దరం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేద్దాం. వద్దమ్మగారు. వాగ్దేవ్ అమ్మగారు, సాంబవి అమ్మగారు లాంటి పెద్ద పెద్దోళ్ళు కూర్చొని తినే చోట నేను తినకూడదు. నేను ఇక్కడే తింటానులేండి. భోంచేయటానికి పెద్ద చిన్న ఏంటి? రా, పర్లేదు. వద్దమ్మగారు, అక్కడ కూర్చొని తినడం నాకు ఇష్టం లేదు. సరే, నేను కూడా నీతో పాటే భోంచేస్తాను. ఉండు, తీసుకొస్తాను. బుచ్చమ్మా, బుజ్జమ్మా, కూర్చో. అమ్మగారు, అది పర్లేదు, కూర్చోమ్మా. తినకుండా నన్ను చూస్తావేంటమ్మా? తిను. నాన్నకి గుత్తొంకాయ కూరంటే
చాలా ఇష్టం. నా చిన్నప్పుడు అమ్మ చేత అడిగి మరీ చేయించుకొని తినేవారు. జైల్లో ఉన్న నాన్న నన్ను చెల్లిని తలుచుకుంటూ తింటున్నారో లేదో. ఏమైంది బుజ్జమ్మా? తినకుండా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మగారు, మా నాన్న గుర్తొచ్చారు. మీ నాన్న ఎక్కడున్నారు? నేను భోజనం తీసుకెళ్లి పెట్టలేనంత దూరంలో ఉన్నారు. నేను వెళ్ళి మా నాన్నని చూడలేనంత దూరంలో ఉన్నారు. మన అనుకున్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి దగ్గరగానే ఉంటారు. నువ్వు బాధపడుకో. అమెరికాలో ఉన్న మా వాగ్దేవి రోజు ఫోన్ చేసి అందరితోనూ మాట్లాడుతుంది. ఎవరెంత దూరంలో ఉన్నా ఫోన్లున్నాయి కదమ్మా. ఒకసారి ఫోన్ చేసి మీ నాన్నతో మాట్లాడు. మనసు కొంచెం కుదుట పడుతుంది. మా నాన్నతో ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి లేదని, ఆయన జైల్లో ఉన్నారని మీకెలా చెప్పగలను? నేను మా ఊర్లో ఉండుంటే నాన్నకి భోజనం తీసుకెళ్లి తినిపించుండేదాన్ని. తినకుండా లేచావేంటి బుజ్జమ్మా? తినాలనిపించటం లేదమ్మగారు, నన్ను క్షమించండి. ఇది బంజారాయిల్స్ బ్రాంచ్ కదా? అవును పిన్ని, జస్ట్ 2 months ago ఓపెన్ అయింది. ఓకే, ఇన్ఛార్జ్ ఎవరు? సర్వేశ్వరరావు గారు మేడం. ఓలమ్మో, ఆ బుజ్జమ్మ మా మావగారికి నయమయ్యేదాకా నయమయ్యాక కూడా ఇక్కడే ఉండిపోతాదంటావా? ఆ ఊర్లో పని మనిషిలా కట్టబడి ఊడిగం చేసింది. ఇక్కడ చెమట సుక్క కారకుండా సుఖానికి అలవాటు పడిపోయింది కాబట్టి ఇక్కడే ఉండిపోద్ది అనుకుంటున్నా. అది గనక ఇక్కడే ఉంటే మీ బావని బుట్టలో వేసేసుకుంటాదే సెల్లి. వనజా, వనజా! వనజా, వనజా! ఓలమ్మో, గోడలు బీట్లు పడినట్టు పిలిచినదంటే వాగ్దేవత వచ్చేసినట్టున్నదే. ఓలమ్మో, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాను. హత్తు వచ్చేసినదంటే నన్ను జాతరలో డప్పు వాయించినట్టు వాయించేస్తుంది. ఈవిడ పిలిచినది పెద్దొత్తు వచ్చేసినదేమోనని చచ్చిపోయినాను. ఏంటి మేడం? కూకట్పల్లి బ్రాంచ్ ఇన్ఛార్జ్ నువ్వేగా? నేనే. ఏంటి ఫైల్? ఒక్క అప్డేట్ కూడా లేదు. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? వాగ్దేవి అడిగిందంటే ఒక అర్థం ఉంది. కంచానికి లేని దురద కత్తిపీటకి ఎందుకన్నట్టు ఇది నా మీద పెత్తనం చేస్తుందేటి? మాట్లాడవే. అంటే ఒకేసారి చేద్దామని. ఒకేసారి చేయడం ఏంటి? 10 రోజులు తినాల్సింది ఒకే రోజు తింటావా? ఇలాంటి సిచ్యువేషన్లో మా వాగ్దేవి మేడం అయితే కూర్చోబెట్టి మరీ రిపోర్ట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పంపించేవాళ్ళు కాదండి. వీడొకడు అవకాశం దొరికితే చాలు ఇరికించాలని చూస్తాడు. నాకు వస్తుందో రోజు. పెళ్ళాన్ని తిడుతుంటే పల్లెత్తి మాట అనుకుంటా సోత్తాడేటి? నువ్వేం మొగుడువయ్యా? ఆన్లైన్ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? ఆన్లైన్లోనే. మా వాగ్దేవి మేడం అయితే ఆన్ చేసి చూపించమంటారండి. క్లారిటీ లేదు. అది జరుగుతున్నాయి. ఏంటి అయ్యేది? నీ గురించి ఎప్పుడు అడిగినా షాపింగ్కి వెళ్ళింది అని చెప్తున్నారు. బ్రాంచ్ నడపడం అంటే షాపింగ్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా?
మా వాగ్దేవి మేడం ఇంట్లో ఉంటే పండగలకి పబ్బాలకి షాపింగ్కి వెళ్ళడం తప్ప మామూలు రోజుల్లో బయట కాలు పెట్టినా ఊరుకోరండి. అసలు ఇంత రెక్లెస్నెస్ ఏంటి నీకు? ఇంటి మనిషి అయిపోయావు. బయట వాళ్ళై ఉంటే వితౌట్ ఇంటిమేషన్ సస్పెండ్ చేసి పారేసేదాన్ని. Bullshit. ఈ విషయంలో ఇద్దరూ ఒకటే. లుక్, బ్రాంచ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నాకు తెలియాలి. ఇంకొక్కసారి ఇలా జరిగితే ఐ వోంట్ స్పేర్ యూ. అండర్స్టాండ్? యా మ్యామ్. గో నౌ. ఏమైనది? మీ అత్త వచ్చినాదా? అత్త రాలేదు. పిలిచింది ఆ సాంబవే. ఏమంది? బాంబేకి నేను వెళ్ళడం లేదని, వర్క్ సరిగ్గా చేయడం లేదని సెడమ్మడు తిట్టేసినది. ఏమన్నది? ఏదేదో వాగేసినది, ఏటేటో తిట్టేసినది. నా గుండె గుబేలు మనదే తప్ప నాకేం బుర్రకెక్కినది. మా అత్తే దడ పుట్టిస్తాది అంటే ఇది ఇంకా హడలెక్కిస్తుంది. వీళ్ళని తట్టుకోవడం మన వల్ల కాదే. శాంభవిని, మీ అత్త వాగ్దేవిని మన చెప్పు శాతంలో పెట్టుకోవాలంటే ముందు మనం రాహుల్ని మన గుప్పెట్లో పెట్టుకోవాలి. మీ బావు కోసం నువ్వేం చేస్తున్నావే? ట్రై చేస్తున్నాను మమ్మీ, కుదరట్లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. నాన్న నా కోసమే జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నాన్న అక్కడ అన్ని అవస్థలు పడుతుంటే నేను ఇక్కడ సుఖాలు అనుభవించడం ఏంటి? ఏంటమ్మగారు? శాంభవి రమ్మంటుంది, నువ్వు వెళ్ళు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాలే. సరే అమ్మగారు.
ఇతనిప్పుడు నన్ను చూస్తే జైల్లో ఉన్నది మా నాన్నే అన్న విషయం సాంబవి అమ్మగారికి తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? మీరు హైదరాబాద్ ఏ పని మీద వచ్చారు? మీరప్పచెప్పిన పని మీదే మేడం. మీరుంటున్నది హైదరాబాదే కాబట్టి వాణ్ణి హైదరాబాద్ చర్లపల్లి జైలుకి తీసుకొచ్చి రిమాండ్లో పెట్టాం మేడం. అంటే నాన్న ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారన్నమాట. మా బావగారికి ఎప్పుడు బాగవుతుందో, ఎప్పుడు లేచి తిరగలుగుతారో తెలీదు. వాడిని ఎన్ని రోజులని రిమైండ్లో ఉంచుతారు? అంటే నాన్నని విడిచిపెట్టే రోజు చెప్తారేమో. మీరు చెయ్యాల్సింది షిఫ్టింగ్లు, రిమాండ్లు కాదు. వాడు పర్మనెంట్ గా జైల్లోనే ఉండేటట్టు శిక్ష పడేలా చూడండి. మా బావగారి పరిస్థితికి రావడానికి కారణమైన వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. వాడి లైఫ్ మొత్తం జైల్లోనే కొలాప్స్ అయిపోవాలి. జైలర్ మనం చెప్తే వినేవారే మేడం. ఆల్రెడీ ఆయనకి మీ గురించి చెప్పాను. మీరేం చెప్తే అది చేస్తానన్నారు మేడం. అతనే మీకు ఫోన్ చేసి టచ్లోకి వస్తారు మేడం. గుడ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని నేను వచ్చాను మేడం. వెళ్ళొస్తాను మేడం. 1 సెకండ్. థ్యాంక్ యూ మేడం. సాంబవి అమ్మగారు నాన్నని విడిపించుకునే అవకాశమే లేకుండా చేస్తున్నారు. అమ్మగారు పిలిచారంట. నీ జీతం తీసుకో. తీసుకో. ఈ ఇంటి కోడలనైనా నేను పని మనిషిగా జీతం తీసుకోవాల్సి వస్తుంది. నాకు తప్ప మరే ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాదేమో. శాలరీ అందుకున్నందుకు సంతోషించాలి గాని బాధపడుతున్నావేంటి? ఏం లేదమ్మా, ఈ ఇంట్లో నా మొదటి సంపాదన కదమ్మా. ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. అడిగే అవసరం రాకుండా ఇచ్చారు. సంతోషం అమ్మగారు. అమ్మగారు, నాకు తెలిసిన వాళ్ళని ఒకళ్ళని కలిసి రావాలి. వెళ్ళొస్తాను అమ్మగారు. మళ్ళీ 1-2 గంటల్లో తిరిగి వచ్చేస్తాను. తీసుకో. తీసుకో చెప్తాను. దేనికమ్మగారు? తీసుకో చెప్తాను. నువ్వు మా బావగారిని 24 గంటలు కంటికి రెపలా కనిపెట్టుకుని ఉంటున్నావు. నువ్వు ఇల్లు విడిచి బయటికి వెళ్ళకూడదు. నీకు ముందిచ్చింది నువ్వు పనిచేసిన దానికి జీతం. ఇప్పుడిచ్చింది నువ్వు సొంత పనులు మానుకుని బయటికి వెళ్లకుండా ఉండాలని. వెళ్ళు, లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. అమ్మగారు, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏంటి? డబ్బుతో కొనలేనివి, డబ్బుతో విలువ కట్టలేనివి, డబ్బు కోసం వదులుకోలేనివి
కొన్ని ఉంటాయి అమ్మగారు. డబ్బు అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది కానీ అనుబంధాలన్నింటినీ తెచ్చి ఇవ్వలేవు అమ్మగారు. అన్నింటికీ డబ్బే ముఖ్యం అనుకుంటే మనుషుల దగ్గర డబ్బు ఉంటుందే తప్ప మనసుల మధ్య ప్రేమలు, అనుబంధాలు, సంతోషాలు ఉండవు అమ్మగారు.